నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తాన్ని చూస్తే జనసేన అధినేత గోదావరి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ప్రధానంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి అయితే ఆయన పర్యటనకు శ్రీకారం చుట్టారు అంటే భీమవరం నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంగా పరిగణించాలి ఎందుకంటే 2019లో భీమవరం నుంచే పోటీ చేశారు జనసేన అధినేత ప్రస్తుతం కూడా 2024లో భీమవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు మొత్తాన్ని చూస్తే జనసేన అధినేత పర్యటన అధికార వైసీపీ అయితే చాలా పకడ్బందీగా అడ్డుకున్నట్టు కనపడతా ఉంది అయితే హెలికాప్టర్ ల్యాండింగ్కి అయితే ఆర్ఎన్బి శాఖ అధికారులు అయితే పర్మిషన్ నిరాకరించారు కేవలం అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లనే ఆర్ఎన్బి శాఖ అధికారులు జనసేన అధినేతకు సంబంధించినటువంటి హెలికాప్టర్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్ నిరాకరించారని చెప్పేసి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున అయితే మండిపడతా ఉన్నారు జనసేన అధినేతకు వస్తున్నటువంటి క్రేజ్ కానీ జనసేన అధినేతకు వస్తున్నటువంటి ప్రజాభిమానం చూసి తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా కూడా ఇబ్బందులు పెడుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత గోదావరి జిల్లాల పర్యటనతో ఖచ్చితంగా ఈసారి గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమిలో క్లీన్ స్వీప్ అవుతాయి అనేటువంటి ఒక పూర్తి అంచనా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పుకోవచ్చు ఇటు ఉమ్మడి గుంటూరు కానీ ఉమ్మడి కృష్ణా కానీ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ 4 జిల్లాల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీస ప్రభావాన్ని కూడా కనపరిచేటువంటి పరిస్థితి లేదు సో కాబట్టి జనసేన అధినేతను ఏ విధంగా అడ్డుకోవాలి ఆయన పర్యటనలు అడ్డుకోవాలి ఆయన ప్రచారాలు అడ్డుకోవాలి ఆయన ప్రజల్లోకి వెళ్ళనీయకూడదని చెప్పేసి జనసేన అధినేతని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇది సాక్షాత్తు వైకాపా పెద్దల యొక్క ఒత్తిడితోనే ఆర్ఎన్బి శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి హెలికాప్టర్ ల్యాండింగ్కి అయితే అనుమతులు నిరాకరించడం తెలుస్తుంది ఒక పక్క జనసేన శ్రేణులు అయితే జనసేనాని ప్రభంజనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈర్ష్య ద్వేషంతో ఈసారి ఎలాగైనా జనసేన అధినేతని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే 2019లో జనసేన అధినేత టీడీపీ బీజేపీ కూటమితో కలిసి భారీ మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి విధంగా మొదటి నుంచి కూడా బీజేపీని ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమిలోకి తీసుకొస్తానని చెప్పిన జనసేన అధినేత సో ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ప్రయాణంలో కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు అనుకూల పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున కనపడుతున్నాయి కాబట్టి జనసేన అధినేత పర్యటనలు అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సొంత నియోజకవర్గం భీమవరానికి సైతం కూడా ఆయన పోనీయకుండా ఆయన సంబంధించినటువంటి హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ని అడ్డుకోవడం అనేది దుర్మార్గమైన చర్యగా జనసేన శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు